ఒక చిన్న మెడికల్ షాప్ తో స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు 100+ కంట్రీస్ లో మెడిసిన్ సెల్ చేస్తుంది సన్ ఫార్మా కంపెనీ. 1983 కోల్కతాలో దిలీప్ సాంఘ్వి అనే 27 years old అబ్బాయి డాక్టర్ కాదు, సైంటిస్ట్ కూడా కాదు, కానీ వాళ్ళ ఫాదర్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ లో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అక్కడే తన మైండ్ లో థాట్ వచ్చింది, నేనెందుకు నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయొద్దు అని. అలా 10,000 రూపీస్ తో సన్ ఫార్మా ఇండస్ట్రీస్ అనే చిన్న యూనిట్ స్టార్ట్ చేశాడు. తన ఫస్ట్ ప్రోడక్ట్ సైకాట్రీ అండ్ హార్ట్ మెడిసిన్. అప్పటి మార్కెట్ లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్. స్టార్టింగ్ లో డాక్టర్స్ కొత్త కంపెనీస్ ని నమ్మే వాళ్ళు కాదు. దిలీప్ సాంఘ్వి స్ట్రాటజీ సింపుల్, స్టెప్ బై స్టెప్ స్మాల్ టౌన్ డాక్టర్స్ ని కన్విన్స్ చేసి స్లోగా సేల్స్ పెంచడం. 1987 కి గుజరాత్ లో తన ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఓన్ ఫ్యాక్టరీ అంటే కాస్ట్ తగ్గింది, క్వాలిటీ కంట్రోల్ కూడా తన హ్యాండ్స్ లోకే వచ్చింది. ఇక్కడ నుండి సన్ ఫార్మా కంపెనీ రియల్ గా స్ట్రాంగ్ అయింది. 1994 లో సన్ ఫార్మా ఐపీఓ లాంచ్ చేసి పబ్లిక్ కంపెనీ అయ్యింది. పబ్లిక్ మనీతో ఇంకా ప్లాన్స్ పెంచి రీసెర్చ్ కి ఖర్చు పెట్టాడు. 2000 లో దిలీప్ సాంఘ్వి స్మాల్ ఫార్మా కంపెనీస్ ని కొనుక్కున్నాడు. అలా సన్ ఫార్మా కంపెనీ ప్రోడక్ట్ రేంజ్ పెరిగిపోయింది. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే 2014 లో రన్బాక్సీ అనే ఫార్మా కంపెనీని $4 million కి కొనుక్కున్నాడు. అప్పుడు అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే రన్బాక్సీ అప్పటి టాప్ ఇండియన్ ఫార్మా బ్రాండ్. రన్బాక్సీని కొనడంతో సన్ ఫార్మా ఇండియాస్ #1 కంపెనీ అయిపోయింది. ఈ రోజు సన్ ఫార్మాకి 100+ కంపెనీస్ లో ఆపరేషన్స్, 43 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. దిలీప్ సాంఘ్వి నెట్వర్క్ $20 billion+. ఒక చిన్న ట్రేడర్ మైండ్ సెట్ తో స్టార్ట్ చేసిన అబ్బాయి ఈ రోజు వరల్డ్ ఫార్మా మ్యాప్ లో ఇండియాకి #1 ప్లేస్ తెచ్చాడు. కంటెంట్ నస్తే ఫాలో చేయడం మర్చిపోకు. అలాగే సన్ ఫార్మా స్టోరీ నీకెలా అనిపించిందో కామెంట్ చేయి.